హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్కి సంబంధించిన నిన్న జరిగిన షిఫ్ట్లలో కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేను అవి ఇప్పుడు విత్ సొల్యూషన్స్ చూపిస్తాను. సో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు పూర్తి వీడియో చూసాను అర్థమయ్యేది. సో సగం సగం చూడొద్దండి. సో మళ్ళీ కామెంట్ చేయొద్దండి, ఇది అర్థం కాలేదు, అది అర్థం కాలేదని. సో పూర్తి వీడియో చూసినాక ఏమైనా అర్థం కానప్పుడు నాకు టెలిగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించిన పీడిఎఫ్. సో ఎవరైనా జాయిన్ కావకపోతే సో జాయిన్ అవ్వండి, అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. సో అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మరియు సొల్యూషన్స్ మీకు దీంట్లో అర్థమైతే సో నెక్స్ట్ వీడియో చేయాలి వద్దా సో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలి వద్దా అని ఆలోచిస్తాను. సో లేదంటే మీరు ఓన్లీ క్వశ్చన్స్ కావాలంటే ఓన్లీ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా క్వశ్చన్ చేద్దాం. రామ్ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. శ్యామ్ అదే పనిని 8 రోజుల్లో చేయగలడు. రామ్, శ్యామ్ మరియు మోహన్ కలిసి 2 రోజుల్లో చేయగలరు. మోహన్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సో ఫ్రెండ్స్, వాళ్ళు ఫస్ట్ తీసుకోవాలి. సో రామ్ వచ్చేసి 12 రోజులు, అదేవిధంగా శ్యామ్ వచ్చేసి 8 రోజులు. రామ్, శ్యామ్ ఇద్దరు కలిసి, సో రామ్, శ్యామ్ ఇద్దరు కలిసి 2 రోజులు. సో ఫస్ట్ వీళ్ళొక ఎల్సిఎం తీసుకోవాలి. సో వీళ్ళ ఎల్సిఎం వచ్చేసి 24 అవుతుంది. సో 12 2 8 3 2 1 2 4. సో ఇప్పుడు 12 నుంచి 5 మైనస్ చేస్తే 6 అవుతుంది. సో 6/24. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో రమేష్ కారును 24,000కి కొన్నాడు. 18% లాభం పొందాలంటే కారుపై సర్వీస్ ఛార్జీగా 1200 వేయించాడు. సో ఫ్రెండ్స్, 24,000 ప్లస్ 1200 ప్లస్ చేయాలి. సో 24,000 ప్లస్ 1200 సో 25,200 అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ 25,000ని సో ఈ 25,200ని 18% లాభం చేస్తే 29,736 అవుతుంది ఫ్రెండ్స్. సో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ గురించి చూద్దాం. సో 12 మంది పురుషులు మరియు 18 మంది స్త్రీలు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 9 పురుషులు మరియు 18 స్త్రీలు అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. స్త్రీ మరియు పురుష సామర్థ్య గల నిష్పత్తిని కనుక్కోండి. సో ఫ్రెండ్స్, ముందుగా 12 మంది పురుషులు ఇంటూ 18 మంది స్త్రీలు ఎన్ని డేస్ చేశారు? 10 రోజులు. సో అదేవిధంగా 9 మంది పురుషులు 18 మంది స్త్రీలు ఎన్ని డేస్ చేశారు? 12 రోజులు. సో 120 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 198 ఇంటూ 216. సో ఫ్రెండ్స్, మెన్ను ఉమెను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పుడు మెన్స్ ఒక సైడు ఉమెన్స్ ఒక సైడ్ని వేసుకుందాం. సో మెన్ వచ్చేసి 120 మైనస్ 108 ఈక్వల్ టు 180 మైనస్ 216. సో మెన్ను ఉమెను. సో 12 మెన్ 36 ఉమెన్. సో ఇప్పుడు డివైడ్ చేస్తే 36 divided by 12.
12 3 1 3:1 ఫ్రెండ్స్. 4 క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 2 సంవత్సరాలకి 12% చొప్పున సాధారణ విభజనపై డబ్బు మొత్తం 1488 అవుతుంది. అదే రేటు మరియు అదే మొత్తంతో సంవత్సరానికి వడ్డీ ఎంత? సో ఫ్రెండ్స్, ముందుగా రేట్ వచ్చేసి 12%. అదే టైం వచ్చేసి 2 years. 12 2 24. సో మనకి మూలధనం వచ్చేసి 100% కదా ఫ్రెండ్స్. సో 100 ప్లస్ 24%. సో 24% కదా. సో 24% 1488కి ఎంత అవుతుంది? సో 124 డివైడెడ్ 144. సో డివైడ్ చేస్తే 124 124. సో 1% ఈక్వల్ టు 12. సో అదేవిధంగా 100% ఈక్వల్ టు 12 ఇంటూ 10. 1200. సో అదేవిధంగా మనకి మూలధనం వచ్చేసింది కదా. సో మూలధనం వచ్చేసి 1200. సో మనం ఇప్పుడు సంవత్సరానికి వడ్డీ రేటు మనం సంవత్సరానికి తెలుసుకోవాలి. సో మూలధనం 1200. సో ఇంటూ సంవత్సరానికి ఇంత రేటు 12 డివైడెడ్ బై 100. సో 100 క్యాన్సల్. సో 144 ఇది. సో ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 4500 నిష్పత్తిలో A:B:C యొక్క 4:3:2 అనుపాతంని మధ్య విభజించబడింది. A మరియు C యొక్క నిష్పత్తి ఎంత? సో ఫ్రెండ్స్, ముందుగా 4:3:2 ఈక్వల్ టు 9 అవుతుంది కదా. సో మనకు కావాల్సింది A మరియు C యొక్క నిష్పత్తి. టోటల్ 9, మనకు కావాల్సింది 4 కాబట్టి 4. వారి యొక్క మొత్తం నిష్పత్తి, వారి యొక్క మొత్తం వచ్చేసి 4500 కాబట్టి 9 5 సో 4 5 20. సో అదేవిధంగా C సేమ్. సో C వచ్చేసి 2. సో 9 5 2 5 10. సో 2 ఫ్రెండ్స్. 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. అన్ని షిఫ్ట్లలో ఇలాంటి క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ ఫ్రాక్షన్ టైప్లో వస్తున్నాడు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్షన్స్ని తిప్పేస్తే సో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏం లేదు, 4² ప్లస్ 8² ప్లస్ 5². సో 4 5 16, 8 8 64 ప్లస్ 5 5 25. సో మనం యాడ్ చేసుకుంటే టోటల్ 105. ఇవాళ వీడియోలో నేను జరిగిన ఎగ్జామ్స్లోవి కొన్ని క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఇలానే చేయమంటారా? సో మీకు అర్థమైతే చెప్పండి, చేయమంటే చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే మీరు జస్ట్ క్వశ్చన్స్ కావాలంటే క్వశ్చన్స్ అయినా చేస్తాను. లేదు మీరు ఇలానే చేయమంటే నేను చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ప్రతి క్వశ్చన్ రాసుకొని బుక్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లేదు మీకు అర్థం కావట్లేదంటే జస్ట్ నేను క్వశ్చన్స్ టైప్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మీకు PDF కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, and like and share. Thank you so much friends.